సిరిసిల్ల పట్టణంలో 34, 35 వార్డులలో కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్లతో సమావేశమైన సిరిసిల్ల కోఆర్డినేటర్ మహమ్మద్ ఫక్రుద్దీన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు మాట్లాడుతూ, సిరిసిల్లలో ప్రతి ఓటు కాపాడుకునే బాధ్యత మనదని, సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశంలో కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్వర్గం రాజు, మార్గం లక్ష్మణ్, దుబ్బాల వెంకటేశం, గాజుల నరేష్, మధు, కొమ్మరాజుల ఐలయ్య, వార్డు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో మరి గత 5 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ప్రతి వార్డు కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మరి వార్డు అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందని మరి వార్డులో మరి కార్యకర్తల అభిప్రాయం మేరకు మరి పేర్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు కూడా ప్రజలకు వివరించినటువంటి నాయకుడు మనకు అవసరమైన విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బడుగు బలహీన వర్గాలకు కానీ మరి సామాన్యులకు కానీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మరి అవన్నీ కూడా పథకాలు కూడా మనం అన్ని ప్రజలకు తీసుకుపోయి మరి రెండోసారి కూడా అధికారంలో తీసుకొచ్చే బాధ్యత మనందరిపైన, కాంగ్రెస్ కార్యకర్తలపైన, కాంగ్రెస్ నాయకులపైన, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లపైన అందరిపై ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందరో బాగుపడుతూ ఉన్నారు బడుగు బలహీన ప్రజలందరూ కూడా. ఎందుకంటే సిలిండర్ 1100 సిలిండర్ 500కి ఇచ్చిన ఘనతోటి కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. ఏ రాష్ట్రంలో కూడా లేదు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ పథకాలు ఉన్న కూడా ఎంతో చక్కగా అంతా ఉన్నాయి. బస్సు కానీ ఇంకా మన బియ్యం ఉచితంగా ప్రతి రేషన్ షాపులో పేద ప్రజలకు ఉచితంగా బియ్యం కానీ మరి రైతులకు కానీ అనేక సంక్షేమ పథకాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వివరించేటువంటి నాయకుడు మన గట్టి నాయకుడు కాంగ్రెస్ వార్డులో అవసరం. ఎందుకంటే మీ కాంగ్రెస్ల నాయకుల కార్యకర్తల అభిప్రాయం తీసుకొని వార్డు అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తల అభిప్రాయం తీసుకొని మరి త్వరలో ఈ 30 లోపే మరి జిల్లా అధ్యక్షులు ఆదేశాలు తీసుకొని ఇవన్నీ కూడా ఈ 30 లోపే ఇవ్వడం జరుగుతుంది. మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొరకు సిరిసిల్లలో ఏకైక లక్ష్యం మన కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపించుకోవడమే మన లక్ష్యం అనే విషయాన్ని కూడా మేము అందరికీ తెలియజేస్తూ మరి ఓటు హక్కు అనేది కూడా మనకి ఖచ్చితంగా అవసరం. ఓటు లేకపోతే ఏ ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్ని కానీ ఎంపీని కానీ ఎన్నుకునే అవసరం లేదు. ప్రభుత్వాలను మార్చే అధికారం ఒక ఓటుకే ఉంటుంది కాబట్టి ఓటు కూడా అవసరం. బిఏఏ ఇచ్చినటువంటి ఫాము మరి నింపి మరి బిఏఓ ఆఫీసర్కి ఇచ్చిరా లేదా, ఇక్కడ ఉన్నటువంటి మన బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి బూత్ ఏజెంట్ వాళ్ళని సంప్రదించాలి. ఎందుకంటే ఓటు అనేది ప్రతి సామాన్యుకు అవసరం. ఖచ్చితంగా ఓటు అనేది ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టి మరి ఓటు ఉందా లేదా, ఖచ్చితంగా మనం నింపి అధికారులకు ఇచ్చినామా లేదా అనే విషయం కూడా మీరు అందరూ కూడా చూసుకోవాలనేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి రేపటి నుండి కానీ ఇవాళ నుండి కానీ ఖచ్చితంగా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఓటు ఫామ్ నింపి ఇచ్చిరా లేదా అని ఒకసారి మళ్ళీ వార్డు ఇంటికి పోయి ఖచ్చితంగా అడిగేటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. ఓటు మరి పీసీసీ ఆదేశాలు కానీ సీఎం ఆదేశాలు కానీ మరి కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే ఓటు హక్కు ఎవరు కూడా కోల్పోవద్దు. ప్రతి సామాన్యునికి ఓటు అనేది అవసరం అనే విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మనం గట్టిగా రేపటి నుండి సీరియస్గా ఓటు హక్కు లేని వారు కూడా నింపని వారు కూడా ఖచ్చితంగా నింపించే బాధ్యత మా బూత్ లెవెల్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను.